దేశవ్యాప్తంగా హోళీ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు రంగుల్లో మునిగి తేలారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులను చల్లుకోలని ఘనంగా జరుపుకున్నారు. మచిలీపట్నం మసుబుల పార్కులో హోళీ సంబరాలు అంబరాన్ని తాకాయి. స్నేహితులు సన్నిహితులు పాటలకు స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. అందరూ ఒకచోట చేరి కలర్ఫుల్ రంగులను చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. చిన్న పెద్ద అందరూ కలిసి రంగులను పూసుకుంటూ డాన్సులు చేస్తూ హోళీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఎక్సలెంట్, బాగా ఎంజాయ్ చేసాం. నేను ఇప్పుడు ఎంతవరకు ఎప్పుడు రాలేదు మచిలీపట్నానికి, ఇప్పుడే రావడం. బాగా ఎంజాయ్ చేసాం. గుడివాడ మసూలో బీచ్ ఫెస్ట్ వచ్చా, మళ్ళీ ఇప్పుడు వచ్చా. సూపర్ ఉంది, సూపర్ ఎక్సలెంట్, చాలా ఎంజాయ్ చేసాం. హోలీ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. బాపట్ల వెళ్ళాను నేను 5 years బ్యాక్ వచ్చాను. నేను 10th లో ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. చాలా మంచి పని చేశాను అనిపించింది. వాళ్ళు వచ్చి 5 years బ్యాక్ వచ్చాను. అప్పటికి ఇప్పటికి చాలా ట్రెమెండస్ చేంజెస్ వచ్చినాయి. గవర్నమెంట్ ఇలాగే పనిచేసి నెక్స్ట్ టైం కూడా టూరిజంని డెవలప్ చేస్తే బాగుంటుందని యాజ్ అ సిటిజన్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఫెస్టివల్ ఇలా సెలబ్రేట్ చేసేస్తే అందరూ బీచ్కి వచ్చి కొంచెం టూరిస్ట్ ప్లేస్గా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో ఇంకా డెవలప్ అయితే బాగుంటుంది అనేది యాజ్ అ పబ్లిక్ మై ఒపీనియన్. ఏంటన్నా అసలు ఊహించడం మేము అసలు మామూలుగా లేదు. అసలు మా కాలేజ్ తరపున వచ్చాం మేము, మాకు టికెట్స్ దొరికినాయి. అసలు ఫుల్ హ్యాపీ. కొంచెం లేట్ అయింది కానీ తీస్తారన్న. మాది ఊరే, ఇంత ఎంజాయ్మెంట్ లేదన్న. అసలు ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలని మేము అనుకుంటున్నాం అన్న. అందరం మా స్టూడెంట్స్ అందరూ ఇదే కావాలనుకుంటున్నాం. మచిలీపట్నంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఫస్ట్ టైం. మైసెల్ఫ్ నా ఏలూరు, నేను ఇక్కడ మామూలుగా కూడా కొంచెం అసలు ఫస్ట్ టైం అయినా ఫుల్ బాగా చేశారు. అసలు ఎక్కడ తగ్గింది లేదు. అసలు ఫుల్ ఎంజాయ్. కొల్లు రవీంద్ర అన్నయ్య గారికి ధన్యవాదాలు అన్న. మామూలుగా చేయలే అసలు. ఫస్ట్ బీచ్ ఫెస్టివల్ చంపేశారు. ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరికీ మామూలుగా లేదు ఇది. అసలు మామూలుగా లేదన్న. సూపర్ చించేశారు అసలు. వచ్చిన ఒక 10 నిమిషాలు ఏమో మస్తు ఎంజాయ్ చేసినాం. మేము గుడివాడ నుంచి వచ్చాం. ఏఎన్ఆర్ కాలేజ్ బాయ్స్ గుడివాడ నుంచి వచ్చి ఎంజాయ్ చేసాం. లాస్ట్ 10 minutes లో మేము వచ్చి బాగా ఎంజాయ్ చేసాం. కానీ చాలా సార్లు వచ్చాం. వారానికి ఒకసారి ఖచ్చితంగా వస్తాం బీచ్ కి. మేము చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ మినిట్ లో హోలీ రోజున ఇలాంటివి పెట్టారు కాబట్టి వచ్చాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. కొల్లు రవీంద్ర సార్, మీకు చాలా థ్యాంక్ యూ మా తరపు నుంచి. మేము యూత్ బాయ్స్ కాబట్టి మాకెంతో సంబంధించిన అరేంజ్మెంట్స్ హోలీ ఈవెంట్ బాగా జరిగారు. సంతోషం సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. లాస్ట్ 10 minutes అయినా మేము వచ్చి బాగా ఎవ్రీ మంత్ ప్రతి ఒక్క ఈవెంట్ పెడితే యూత్ అందరూ ఎంజాయ్ చేస్తారు. చాలా మస్తు ఫీల్ ఉంటుంది. మన మచిలీపట్నం బీచ్ అంటే చాలా ఫెస్టివల్ అందరికీ బాగా
రాబోయే రోజుల్లో ఎక్కువగా- మచిలీపట్నం అంటే ఒక మరుపురాని రోజుగా అవుతుంది. మచిలీపట్నం ఈజ్ బీచ్ అంటే బీచే లాస్ట్కి ఒకటి మా తరపు నుంచి beach యూత్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ బాయ్. హ్యాపీ హోలీ బాగుంది, మచిలీపట్నం బీచ్ ఎలా ఉంది? సూపర్. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చావా? చాలా సార్లు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇంకా బాగుంది. ఎంజాయ్ చేసాం చాలా, డాన్స్ చేస్తూ. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ బైకే టీవీ. ఈసారి కొంచెం అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి, బాగా ఎంజాయ్ చేసాము మచిలీపట్నం. హ్యాపీ హోలీ టు ఆల్. హ్యాపీ హోలీ వైకే టీవీ. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ టైం నేను రావటం చాలా బాగుంది. సో మేము బాగా ఎంజాయ్ చేసాం. హ్యాపీ హోలీ. మచిలీపట్నం బీచ్కి ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? వచ్చాము, ఎప్పుడు ఇలా అయితే మేము ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం వచ్చాం అనమాట ఇక్కడ. ఇటువరకు అయితే వచ్చాం కానీ ఇప్పుడైతే మాత్రం మేము కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అయ్యాం. ఒక 20 minutes ఏమో అంతే. మాకు యాక్చువల్లీ ఇక్కడ అరేంజ్మెంట్ ఉందన్న విషయం అయితే తెలీదు. సో సడన్గా వచ్చి జస్ట్ మేమే సర్ప్రైజ్ అయ్యాం అనమాట. ఇక్కడ మచిలీపట్నంలో హోలీ ఆడి బాగా ఎంజాయ్ చేసాం ఈ బీచ్ ప్రిమిసెస్లో. మేము ఇది ఫస్ట్ టైం రావటం. సో ఒక 2 hours నుంచి చాలా జోష్ మీద చాలామంది ఆడుతూ ఉన్నారు. సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయించినటువంటి కొల్లు రవీంద్ర గారికి స్పెషల్లీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వైకే టీవీ. అందరికీ హ్యాపీ హోలీ. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం చూడడం మేమైతే చాలా బాగుంది. ఆ రెయిన్ డాన్స్ కానీ సాంగ్స్ కానీ ఫుల్ బాగున్నాయి. థ్యాంక్ యూ కొల్లు రవీంద్ర సార్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel